నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తన మార్కు రాజకీయాలతో దూసుకుపోతున్నారు. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినప్పటి నుంచి ప్రస్తుత కాకినాడలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టే వరకు ఆయనకంటూ ఒక పంధా ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయదుందుబి మోగించడంలో కూడా ఆయన కీలకంగా మారారు. దీంతో ఇప్పుడు బీజేపీ దృష్టి పవన్ కళ్యాణ్పై పడింది. పవన్ కళ్యాణ్ రాష్ట్రంపై పరిమితం చేయకూడదని, దేశవ్యాప్తంగా తన సేవలను ఉపయోగించుకోవాలని చూస్తుంది బీజేపీ. అయితే పవన్నే తన వెపన్ అంటుంది బీజేపీ. పవన్ బీజేపీ వెపన్ అంటుంది. మహాపత్రికలో వచ్చిన ఒక కథనం ఇప్పుడు వైరల్గా మారింది. ఇంతకీ బీజేపీ ఏమనుకుంటుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో ఫోన్లో అందుబాటులో వస్తారు. అదేవిధంగా అక్షర్ సచిన్ గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ మొత్తం మారిపోయింది అయింది. ఆయన ఈ రోజున ఒక బీజేపీకి ఒక ఐకాన్గా వెళ్తున్న పరిస్థితి. రాష్ట్రంలోనే ఉంటారా, ఆయన దేశవ్యాప్తంగా ఆయన సేవలు ఉపయోగించుకునే అవకాశం ఉందంటారా? సార్, లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే విఎస్ఆర్ చౌదరి గారికి, ఫోన్ లైన్ లో అందుబాటులోకి రానున్న లక్ష్మణ్ గారికి, అక్షర సత్యం గారికి, అందరికి నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం తర్వాత జనసేన పార్టీ తీసుకున్న 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో కొట్టిన వ్యక్తిగా, ఒక పార్టీగా దేశం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగిపోయిందండి. అంటే ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు దేశంలో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచిన దాఖలాలు లేవు. మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ అన్నది ఈ రోజు పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఎంపీలకి కానీ, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలకు కానీ, మొత్తం దేశం మొత్తం మీద రాజకీయాల్లో ఒక అద్భుతాన్ని, ఒక ప్రకంపనని సృష్టించిందండి. సో బీజేపీ అలాగే అదే ఉత్సాహంతో ఈ మహారాష్ట్ర ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారిని ప్రచారానికి పిలవడం, ప్రచారానికి వెళ్ళిన ప్రతి చోట కూడా, అక్కడ కూడా ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపు 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తే 11 చోట్ల అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క చోట మాత్రం, అది సాంప్రదాయక కాంగ్రెస్ సీటు, ఎప్పటి నుంచో తరతరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్ గెలుచుకొస్తున్న సీటు, అది కూడా చాలా తక్కువ ఓట్ల వ్యవధి తేడాతోటి ఓడిపోవడం జరిగింది అక్కడ అభ్యర్థి. సో అక్కడ కూడా ఇంచుమించు మనం 100% స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోట సాధించారని చెప్పుకోవచ్చు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ తిరుపతి లడ్డు ఇష్యూ దగ్గర నుంచి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలని ఆయన వారాహి డిక్లరేషన్ అనేది ప్రకటించడం జరిగిందండి తిరుపతిలో. అప్పటి నుంచి కూడా దేశం మొత్తం మీద మీడియా ఛానల్స్ కానీ, ఆయా ప్రాంతీయ పార్టీలు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ ప్రయాణాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నాయి సార్. మనం అఖిలేష్ యాదవ్ కూడా చెప్పాలంటే ఆయన చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితాన్ని, ఆయన వేస్తున్న స్టెప్పుల్ని. అలాగే చాలా మంది యువ నాయకులు వేరే రాష్ట్రాల్లో, ఇప్పుడు మన తమిళనాడు తీసుకుంటే ఉదయనిధి స్టాలిన్ దగ్గర నుంచి, అలాగే చాలా రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆదర్శంగాను, ఒక కేస్ స్టడీగాను తీసుకుని చాలా మంది గమనిస్తున్నారు. ఆయన యొక్క రాజకీయ ప్రయాణానికి ఈవెన్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా చోట్ల, అలాగే ఢిల్లీలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడుల గురించి అకస్మాత్తుగా ప్రశ్నించారు వాళ్ళు. కానీ ఆయన చెప్పిన సమాధానం ఈవెన్ ఈ రోజు విపక్షాల ప్రశంసలు సైతం అందుకుంటుంది సార్. ఖచ్చితంగా ఒక నాయకుడు రాజకీయాల గురించి, లేదంటే తన పార్టీ భవిష్యత్తు గురించి, తన భవిష్యత్తు గురించి
ఇవేమి ఆలోచించకుండా, పదవుల గురించి ఆలోచించకుండా ఒక నిజాన్ని నిర్భయంగా మాట్లాడడానికి ఎంత డేర్నెస్ ఉండాలి, Yes, sir. సుజాత గారు, ఎంత గొప్పగా మీరు ఉండాలన్నది ఈ రోజు Yeah. మీడియా మొత్తం, నేషనల్ మీడియా మొత్తం ప్రశంసిస్తుందండి. సుజాత గారు, నేషనల్ మీడియానే కాదు డిజిటల్ మీడియాలో కూడా ఈ రోజున ఒక కథనం అయితే, మహాపత్రికలో వచ్చిన ఒక కథనం అయితే మొత్తం నెట్టింట వైరల్గా మారిన పరిస్థితి. పవన్ కళ్యాణ్నే ఒక వెపన్గా బీజేపీ భావిస్తుందని, మరి నాగబాబుని పిఠాపురం ప్రజలకి దగ్గర చేసి ఆయన దేశవ్యాప్తంగా తన సేవలను బీజేపీ వినియోగించుకోవాల్సి వస్తుందని వచ్చిన ఒక మహాపత్రిక ఏదైతే, డిజిటల్ పత్రిక ఏదైతే ప్రచురించిన కథనం ఈ రోజున సోషల్ మీడియా మొత్తాన్ని, డిజిటల్ మీడియా మొత్తాన్ని కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి. దానిలో ఏ విధంగా రానున్న రోజుల్లో నేషనల్గా కూడా పవన్ కళ్యాణ్ గారు తన సేవల్ని ఉపయోగించుకుంటుందా బీజేపీ? అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా ఒక దేశం పట్ల ఒక విపరీతమైన దేశభక్తి ఉన్న పర్సన్ అండి. తన సొంత స్వప్రయోజనాలు కూడా ఆలోచించకుండా దేశ సమగ్రత, సమైక్యత, దేశ భద్రత ఇవి అత్యున్నత అంటే మొదటి ప్రయారిటీ ఇచ్చి తన చిన్నప్పటి నుంచి కూడా ఆయన పెరుగుదల కానీ, ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సందర్భంలో మాట్లాడిన మాటలు కానీ అడుగడుగున మనకు కనిపిస్తూనే ఉంటాయి. దేశం పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న కమిట్మెంట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో దేశాన్ని ఒక సుస్థిరమైన గవర్నమెంట్ సెంటర్ లో ఉంటే దేశానికి మంచిది, దేశానికి, దేశ ప్రజలకి, దేశ రక్షణకి ఉపయోగపడే దానికి ఏ కార్యక్రమం చేసినా, ఎటువంటి అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చినా పవన్ కళ్యాణ్ గారు దానికి ముందుంటారండి. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగని పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తారని లేదంటే అటువంటి అపోహలు ఏమీ లేవు. పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారు, అక్కడ వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా పిఠాపురంకి చెయ్యాల్సినవన్నీ ఆల్రెడీ చేసేస్తున్నారు. అక్కడ ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మార్పు అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్టేట్ కు వచ్చేటప్పటికి, ఒక్క నిమిషం అండి కన్క్లూడ్ చేస్తాను. ఇక్కడ స్టేట్ కు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రామలక్ష్మణుల్లాగా ఒకే మాట మీద, ఒకే కమిట్మెంట్ తోటి ఇద్దరు నాయకులు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ఇన్ని రోజుల రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ గారి దూకుడు రెండూ కలిపి అసలు రాష్ట్ర ప్రజలు నిజంగా ఈ రోజుకొక అన్యాయం మీద ఉక్కుపాదం మోపుతుంటే ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారండి. రైట్ సుజాత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు నమస్తే సార్. నమస్తే నాగ్ గారు, చెప్పండి. చౌదరి గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర బైట్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. వీళ్ళ దగ్గర మటుకు వేల కోట్లు ప్రభుత్వం కష్టంతో, మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో, ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే, ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తా ఉంది. దేర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి తన మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. నేను ఆఫీసులో కూడా వస్తానంటే, లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి? మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి. సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ రైట్ ఎ నోట్ టు హోమ్ మినిస్ట్రీ, సెండ్ ఎ నోట్. అలాగే ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. A bunch of terrorists can come, RDX can be imported, a lot of explosives can be imported, and we have a ONGC ఉన్నాయి. You know how dangerous game this is. I mean, it can unfold. Coast Guard, Marine Police kuda they continuously monitor. So what's the purpose of Marine Police? Purpose of Marine Police is మీరు అందరూ ఉంటే, is it a state Marine Police? Yes sir, state Marine Police and Coast Guard కలిపి. చౌదరి గారు, తన మన అనే భేదం లేకుండా చూడాలి, ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షిస్తాం, ఊరుకోం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలని ఎలా చూస్తారు మీరు? గడిచిన కొన్ని రోజులుగా కాకినాడ పోర్ట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు చూస్తున్నారు, మీరు రియాక్ట్ అవ్వాలి.
నాగారు మొదట మీకు అలాగే మమాటి ప్రేక్షకులకి జనసేన వీర మహిళ సుజాత గారికి నా నమస్కారాలు, అలాగే లక్ష్మణ గారికి, అలాగే అనలిస్టు మిత్రులు వారికి కూడా అక్షర్ సత్యం. అక్షర్ సత్యం గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఒక సంచలనంగా మాట్లాడాం. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలు కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, మహిళల మీద దాడులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, లేదంటే ప్రజారంజకమైన పరిపాలనకి వారి సూచనలు కావచ్చు. సో వ్యక్తి ఇంత బలమైన శక్తిగా మారి రాజకీయాల్లో ప్రజలకు మేలు చేయాలని వచ్చిన వ్యక్తి ఆ వద్దు ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా నిలబడ్డాడు. అన్నచాటున ఉండి ఎన్నో రాజకీయాలు నేర్చుకున్నాడు. అనేక అంశాలపైన దూకుడు, చదువు, రాజకీయం, అలాగే విజ్ఞత, అలాగే పోరాట పటిమ, అవగాహన పైన ఎంతో కేస్ స్టడీ చేశాడు. ఆ తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత 10 ఏళ్ళు తన నిర్వీర్యమైన పోరాటాన్ని చాలా అనుభవాలు గడించారు. ప్రజలతో ఎలా ఉండాలి, సమస్య వస్తే ఎలా స్పందించాలి, ప్రజలకు జవాబుదారితనం అంటే ఏంటి, అలాగే ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా బాగా 10 ఏళ్ళ అనుభవంలో బాగా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఒక్కసారిగా ఈ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కావడం, అన్ని సీట్లు 100% గెలవడం, ఇవన్నీ కూడా ఆయన కష్టం యొక్క ఫలితం. ఆ ఫలితానికి తగ్గట్టుగా ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు రాష్ట్రంలో మంచి పరిపాలన కోసం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా కష్టపడి పనిచేస్తారు. అయితే కాకినాడ పోర్టు అనేది కాదు, గతంలో మహిళల విషయంలో మాట్లాడాడు, అలాగే రోడ్డు విషయంలో మాట్లాడారు, ఉక్కు ఫ్యాక్టరీ విషయం మాట్లాడారు, కేంద్ర రాష్ట్రం నుంచి రావాల్సిన నిధుల గురించి అనేక అంశాలపైన ఆయన తరువుగా ఆచితూచి మాట్లాడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో కాకినాడ రేవుని 40-59% కెవిరావు దగ్గర నుంచి బలవంతంగా దుర్మార్గంగా ఒంటి మీద కత్తి పెట్టి కేసులు పెడతాను ఈక్వతని చెప్పి అత్యంత తక్కువగా చీపుగా వాటాలు కొనుక్కున్న అరవిందో రియల్ ఎస్టేట్ వాళ్ళు పూర్తిగా విజయసాయిరెడ్డి మనుషులు, క్రాంతిరెడ్డి వాళ్ళు ఆయన కొడుకు, అంటే వీళ్ళందరూ కలుసుకొని వైవి సుబ్బారెడ్డితో కలుసుకొని కాకినాడ పోర్టుని స్మగ్లింగ్ కేంద్రంగా మార్చారు. మరి బియ్యం పోయిందా, డ్రగ్స్ పోయా, బంగ్యాలు పోయిందా, మద్యం పోయిందా, లేదంటే విదేశాల నుంచి ఆయుధాలు తీసుకొచ్చుకున్నారా, రొడ్డీలు కొండాలని పెంచుకున్నారా, పోయి తెలియాలి, ఇంకా విషయాల్లో రావాలి. అయితే ఒక 3 నెలల క్రితం మనోహర్ గారు బియ్యం స్మగ్లింగ్ అవుతుంటే పరిశీలించారు. అప్పటి నుంచి ఆయన స్టడీ చేసి చర్య తీసుకోవాలని మొదలుపెట్టిన తర్వాత మొన్న రీసెంట్గా మంచి రెడ్ హ్యాండెడ్గా ఒక షిప్లో తగలడం, స్టెల్లా అనే షిప్లో తగలడం, దాదాపు 58,000 పైచలకు టన్నుల బియ్యం ఉండడం, అందులో రేషన్ బియ్యం ఉండడం. విచిత్రం ఏంటంటే తెలంగాణ బియ్యం కూడా 20% ఉండడం, రేషన్ బియ్యం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ ట్రాక్ రికార్డుని పరిశీలిస్తే ఒక రకంగా భయభ్రాంతులకు గురి అవుతూ వస్తారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 19-20 మధ్యలో 19 లక్షల టన్నులు రవాణా చేశారు. 20-21 మధ్యలో 27 లక్షలు, 21-22 మధ్యలో 29 లక్షలు, 22-23 38 లక్షలు, 23-24 మధ్యలో 24 లక్షలు, అంటే 1,37,00,000 టన్నులు ఈ పోర్టు ద్వారా రవాణా అయింది. మిగిలిన పోర్టులు గంగవరం పోర్టు కానీ, విశాఖపట్నం పోర్టు కానీ తక్కువ లక్షల్లో జరిగింది, తక్కువ 10 లక్షలు 10 లక్షలు రవాణా అయింది. అత్యధికంగా రవాణా కారణం ఏంటంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గోదావరి జిల్లాలో వరి పండుగ, అలాగా ప్యాకింగ్ యూనిట్లు, అలాగే అక్కడ రవాణా సంబంధించిన మిషనరీస్, పాలిష్ యూనిట్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి బియ్యం 1,68,00,000 ఇండ్లు ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 1,42 లక్షలు తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. దేనికంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అంటే రాష్ట్రంలో అందరూ పేదవాళ్ళైనా 10% తప్ప. ఇది ఒక స్మగ్లింగ్, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే పేదవాళ్ళ బియ్యం పేరుతో కేంద్రంలో తీసుకోవడం, దాన్ని గ్రీన్ ఛానల్ అని 9,500 వాహనాలు కొన్నారు. దీన్ని ఎందుకు పేరు పెట్టాలి? ఇది కూడా చాలా తెలివైన జగన్మోహన్ గారు. ఇంటింటికి రేషన్ సప్లై చేస్తానని వాహనాలు కొన్నాడు. ఆ వాహనాలు సప్లై చేయడానికి కాదు, సరఫరా చేయడానికి. సో ఎవరైతే రేషన్ కార్డులు, డమ్మీ రేషన్ కార్డులు, బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయో ఆ గ్రీన్ ఛానల్ ఆ వెహికల్ మీద పెట్టి 16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టి ఆ వాహనాలు కొని నేరుగా కాకినాడ పోటీకి పోవడం. కేంద్రం నుంచి వస్తున్న బియ్యాన్ని మండల స్థాయిలో ఒకటాను, పంచాయతీ స్థాయిలో ఒకటాను, అలాగే నియోజకవర్గంలో ఒకటాను, రాష్ట్రంలో ఒకటాను. ద్వారంపూడి చంద్రశేఖరరావు గారు ఈరోజు 6 రూపాయలు బియ్యం కొంటారు. ఎక్కడ కింద రేషన్ బియ్యం వద్దనుకున్నాడు దగ్గర, రేషన్ షాపుల దగ్గర. ఇది 10 రూపాయలకి మండల కేంద్రానికి ఇస్తారు. మండల కేంద్రంలో ఒక డాన్ ఉంటాడు ఈ సప్లై చేసేవాడికి.
అలాగే మన నియోజకవర్గానికి ఒక డాన్ ఉంటాడు, అతనికి 20 రూపాయలు ఇస్తారు. ఇంకా తర్వాత రేటు మెయిన్ డాన్. ఎస్ చౌదరి గారు పట్టుకున్నారు ఈ రోజున పట్టుకున్నారు. ఎట్లా జరుగుతుందో అన్యాయం చెప్తారు, కానీ మరి దీన్ని అరికట్టి పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మరి జాతీయ స్థాయిలో కూడా కొంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నారు. వీటిలన్నింటినీ కూడా అక్రమార్కులను పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ వాపసు తీసుకొచ్చి లేదంటే ఇంకెప్పుడు జరగకుండా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? పెద్ద పెద్ద వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటారా? ఖచ్చితంగా నాగ్ గారు, ఇక్కడ పోర్టు చట్టాలు కొన్ని ఉన్నాయి. పోర్టులో బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేయడం నేరం, సీజ్ చేస్తారు. మిగతా రైస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, రైతులకు హక్కులు ఉన్నాయి, పంటలు పండించి విదేశాలు పంపించచ్చు. అయితే రాష్ట్రానికి ఏం హక్కులు ఉన్నాయి పోర్టు పైన అంటే 12 నాటికల వరకు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు తప్పులు సీజ్ చేయొచ్చు. 12 నాటికల నుంచి 200 నాటికల వరకు సీకోర్ట్, ఏదో పోర్టు సీకోర్ట్ సెక్యూరిటీస్ ఉంటారే, తప్పు జరిగితే వాళ్ళు సీజ్ చేయొచ్చు. 200 నాటికలు దాటితే ఐసీ అంటే ఇంటర్నేషనల్ కోస్ట్ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు సీజ్ చేయాలి. ఇది చట్టం. అయితే బాస్మతి రైతు కాదు, ఇది మామూలు రైతు ప్యాడీ. సో ఇది జనాల దగ్గర కలెక్ట్ చేసి రేషన్ బియ్యం కలిపి ఈ విధంగా రేట్లు పంచుకొని నైజీరియా, కెన్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఇండోనేషియా ఈ ప్రాంతాల్లో పోయి అమ్ముతారు. ఎంత రేటు? కేజీ 74 రూపాయలు. ఇక్కడ 6 రూపాయలు కొంటారు, 74 రూపాయలకి అమ్ముతారు. సౌత్ ఆఫ్రికాలో గొడవ వస్తే దాదాపు చంద్రబాబు గారికి డబ్బులు ఇవ్వకుండా ఏకంగా గోడౌన్ నిర్మించుకున్నారు సొంతంగా. ఇక్కడ ఇండియా మన ఐపీఎల్ లాగా ఇట్లా అన్ని దేశాల్లో పెద్ద పెద్ద స్మగ్లింగ్ జరిగింది సార్. ఇది నాట్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ కూడా వచ్చింది ఈ ప్యాడీ అంటే రైస్. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున క్రైమ్ జరిగింది. నాట్ ఓన్లీ రైస్ స్మగ్లింగ్ ఇంకా చాలా గజ్జాయిపోయిందా, డ్రగ్స్ పోయాయా లేదా చూడాలి సార్. అయితే వీటన్నిటిని కూడా పట్టుకున్న శిక్ష సామర్థ్యం కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు గుడ్ విల్, అంటే ఆ గుడ్ విల్ ఆయన దక్కింది. సీజ్ ద చిప్ అని చెప్పే మాటలు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన మాటలు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం వల్ల ఈరోజు ప్రతిపక్షం లేదు కాబట్టి ఆయనే ప్రశ్నిస్తున్నాడు, ఆయనే తప్పులు పట్టుతున్నాడు, ఆయనే సర్దిస్తున్నాడు కూడా. సో ఇవన్నీ కూడా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన గొప్ప లక్షణం. ఇవి గమనించిన నేషనల్ పార్టీలు బీజేపీ అంటారు, ఏ పేరును పెట్టుకోవచ్చు. వాళ్ళకు అనుగుణంగా మహారాష్ట్ర ప్రచారం పిలిచారు. మా ఇండియా గవర్నమెంట్ కాబట్టి పోవాలి తప్పదు. బాబు గారిని కూడా పిలిచారు. బాబు గారు అయితే వాళ్ళ సొంత బ్రదర్ చనిపోవడంతో ఆగిపోయాడు. సో టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచారం, ఆయన నిర్ణయాలు దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు కొత్త పెద్ద ఎత్తున సంచలనాలు రేపుతున్నాయి. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకి. ఇప్పుడు ఇంకొకటి చౌదరి గారు, ఒక డిజిటల్ మీడియాలో ఒకటి ప్రచురణ వచ్చింది. మహాపత్రిక నుంచి ఒక ప్రచురించారు, పవనే బీజేపీ వెపన్ అని. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఒక కేంద్రానికి చాలా ఇంపార్టెంట్ కీ రోల్గా కాబోతున్నారని. దీనిలో వాస్తవం ఉందంటారు? ఎందుకంటే మీరు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు గారిని సీఎంగా ఉండాలి అని ఆకాంక్షించిన పవన్ రానున్న రోజుల్లో బీజేపీ పార్టీతో ఒక కలిసి బంధంగా ప్రయాణం చేసే క్రమంలో కేంద్రానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా గట్టిగా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపలేరు, మన వాళ్ళు ఎవరు ఆపేదని కథ. ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు, మన వాళ్ళు ఎవరు ఆపేదని. కాబట్టి ఆయన ఎవరు ఆపలేరు. ఒక రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి సినీ ఫీల్డ్లో ఉండి ఈరోజు ప్రజల మనసులో గెలుచుకొని మంచి గొప్ప రాజకీయ నాయకులు ఎదుగుతున్న విషయం ప్రజలు గుర్తించారు. ఇంకా రాజకీయ పార్టీలు గుర్తించాయి. ఖచ్చితంగా పవన్ వెపన్ నేను అనలేను, కానీ ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు, ప్రజలకి మేలు చేసే వ్యక్తిగా ఎదుగుతాడు. వెపన్ అనేది రాజకీయ భాషల్లో తప్పుగా వస్తుంది కాబట్టి నేను ఆ మాటను వాడదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే ఆయనకు అనుభవం, అపారమైన అనుభవం. ఓటమి చూశాడు, అవమానం చూశాడు, గొడవలు చూశాడు, జైలు చూశాడు, పోలీసుల యొక్క అకృతమైన మాటలు విన్నాడు. సో ప్రజల పట్ల ఆయన విశ్వాసం పెరిగింది. నేను ఇటువంటి ప్రభుత్వాన్ని ఉంచకూడదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తరిమేయండి. ప్రజలు తీర్పు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రజలు తీసుకున్నారు. అంటే కొన్ని కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారి మాట నచ్చింది కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సీ పార్టీ తగ్గిపోయి ఎటుందో వెళ్ళిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో నాకు గారు గురిస్తున్నాను, రాబోయే రోజుల్లో పవన్ గారి యొక్క రాజకీయ పలుకులు, రాజకీయ వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా సంచలనాలు వస్తాయి. కాకపోతే చాలా ఓపికగా, నమ్రతతో చాలా చక్కగా మాట్లాడుతుంటే ముందు ఆవేశాలు ఎక్కువగా పడేవాడు, అవన్నీ కూడా సర్దిద్దుకున్నాడు. ఇంకా సర్దిద్దుకొని మంచి గొప్ప దేశ రాజకీయ నాయకుడిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. రైట్ చౌదరి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి.
గుడ్ ఈవినింగ్ అండి, లక్ష్మీనాథ్ గారు. గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బీజేపీకి ఒక వెపన్గా దొరికారని ఒక వార్త డిజిటల్ మీడియాలో హల్చల్ చేస్తుంది, మహాపత్రిక ప్రచురించింది. దాని గురించి ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఏఎన్టీ వీక్షణ హృదయపూర్వక నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా వాడాలో అలాగ వాడుతూ ఉన్నారు బీజేపీ పార్టీ. ఒక్కోసారి నేను అన్నది ఏంటంటే, బీజేపీ పార్టీ కూరలో కరివేపాకులో తీసి పడేసే రోజులు కూడా ఉన్నాయి. బీజేపీ వాడకం ఎలాగుంటుందంటే, అదేదో సినిమాలో దూకుడు సినిమాలో మహేష్ బాబు అంటాడు, నా వాడకం ఎలాగుంటుందో చూస్తామని. సో అలా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత ఏంటనేది మనం చూస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోనే ఆ సిండి గారి పరిస్థితి ఏమైంది ఇప్పుడు చూసాం. సడన్గా సడన్గా ఫడ్నవీస్ గారికి ఈ రోజున సీఎం పదవి ఆఫర్ ఇచ్చారంటే దానికి అర్థం ఏంటంటే, ఫస్ట్ మహారాష్ట్రలో బీజేపీ పార్టీ యొక్క బలం లేదు. బలం లేకపోతే అక్కడ పొత్తు తరఫున పోటీ చేసిన తర్వాత శివసేనను 2 ముక్కలు చేసి తర్వాత ఏ రకంగా కుంపటి పెట్టారో, ఏ రకంగా ఈ రోజున ఆక్రమించుకున్నారో. బీజేపీ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే, దేశంలో ప్రాంతీయ పార్టీలు అనేవి బతకూడదు, ప్రాంతీయ పార్టీ నాయకులు ఎవరు కూడా ఉండకూడదు, ఏకంగా బీజేపీయే ఉండాలి, బీజేపీ పార్టీ పరిపాలన, బీజేపీ పార్టీ ఒకటే నామస్వరం మొత్తం దేశం మొత్తం ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకుని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఆ టార్గెట్లో ఏ రాష్ట్రానికి ఎవరైతే కొంచెం పాపులర్గా కొంచెం దీనిగా కనబడతారో, ఎస్టాబ్లిష్ అవుతారో ఆ నాయకులను పట్టుకోవడం, వాళ్ళకి తెలియదగ్గలు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం, వాళ్ళని వినియోగించుకోవడం, వాళ్ళ ద్వారా జై శ్రీరామ్ అనే నినాదం, సనాతన ధర్మం అని ఇంకో పేరు చెప్పి అమాయకులైన హిందువులను మోసగిచ్చి ఈ యొక్క మన రాజకీయ పరిచర్యలు చేసుకోవడం. ఇవి సహజంగా బీజేపీ ఆడుతున్న డ్రామా అందరికీ తెలిసింది. సో ఇవన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అంటే ఆయనకంతా తెలుసు. ఆయన ఉద్దేశం ఏంటంటే, రాజకీయాల్లో మనం సింగిల్గా 3వ ప్రత్యామ్నాయం వెళ్తే మనల్ని ప్రజల్లో మనం ఆమోదించడం, మనం గెలవలేము, మనకు శక్తి సామర్థ్యాలు లేవు, మనకి మీడియా బలం లేదు, ఆర్థిక బలం లేదు, ప్రజాబలం లేదు. ఏ బలం లేకుండా మనం ఈ రోజున 3వ ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగాలి, చెయ్యాలి, మన సీఎం అవ్వాలంటే కానే రోజులు అయ్యే రోజులు కాదు. కాబట్టి ఆయన పొత్తు పెట్టుకోనో ఏదో ఎమ్మెల్యే మినిస్టరో ఎవరైనా ఏదైనా ముస్టేసిస్తే ఇలాగ డిప్యూటీ సీఎం లాగా ఏదో మనం తీసుకుందామన్న కోవాలని ఉన్నారు. ఇన్ కేస్ ఆఫ్ రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయన క్వైట్ అయి బయటకు వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా దేశ రాజకీయాల వైపు వెళ్తే దేశ రాజకీయాల్లో బీజేపీ పార్టీ వాడుకుంటుంది. మహా అయితే కేంద్ర మినిస్టర్ పదవి, అవసరమైతే సౌత్ ఇండియాకి కన్వీనర్గా ప్రకటించి ఆయన ద్వారా చేయవలసిన కార్యక్రమాలు చేస్తారు. సో దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన లాభం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అనుకున్న పార్టీ దేనికోసం పెట్టారు, ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన టార్గెట్ ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు పదవులే రావాలి, పవన్ కళ్యాణ్ గారు పెట్టవలసిన బీజేపీ పార్టీలోకి వెళ్తే అన్నట్టుగా నేషనల్ లీడర్ చేస్తుంది కంపల్సరిగా. నేషనల్ లీడర్ అవ్వాలంటే పెద్ద విచిత్రమే కాదు. బీజేపీ పార్టీలో జాయిన్ అయితే బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ లీడర్ చేస్తుంది. లక్ష్మణరావు గారు, బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉండదుగా. ఒక మాట, పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ తరపున ఆయన బీజేపీ పార్టీతో దోస్తీలో ఉన్నారు. ఇంత మాత్రానికే బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పిన దానిలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కేంద్రంతో సఖ్యతగా ఉండి ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారేమో కదా, అలా ఎందుకు ఆలోచించారు? సార్, లక్ష్మీనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సఖ్యతగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, ఎన్డీఏ కూటమిలో ఒక భాగమై ఉన్నారు కదా. ఇప్పుడు టీడీపీకి బీజేపీకి నప్పకపోయినా మధ్యలో ఉండే ఒక మధ్యవర్తిగా ఆయన పొత్తు ధర్మంతో నిలబెట్టుకుని ఒక స్నేహబంధంగా ముగ్గురిని కూడా ఒక పొత్తులో తీసుకెళ్లి ఈ రోజున అధికారంలోకి వచ్చారు కదా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని బిల్డప్ చేసుకుని, ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, నాయకుల్ని ఒక నాయకులుగా తయారు చేసుకుని, ఆ నియోజకవర్గంలో, ఆ మండల స్థాయిలో, ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం పెంపొందించుకొని ఆయన పార్టీని ఆయన బిల్డప్ చేసుకుని వెళ్ళాలి. కానీ ఎవరికో తెలియదు రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుల కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇల్లు అనక పొల్లు అనక 24 గంటల కోసం ఆస్తులు రకాల పార్టీ అనుకుని తిరుగుతా ఉన్నా. ఈ రోజున
నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి. నామినేటెడ్ పోస్టులు అన్ని టీడీపీలకు వెళ్ళినాయి కదా. ఒక్క బీజేపీ వాడికి ఒక్క పోటీకి పోస్ట్ కూడా వాళ్ళ జనసేన పార్టీకి ఏదో ముస్టేసినట్టుగా 2-3 ఇస్తారు అంతే. ఎక్కడ ఉంది ఈ రోజున ల్యాండ్ శాండ్ మైన్ మొత్తం వైన్ అన్ని టీడీపీవే. ఎక్కడ చూసిన వాళ్ళే. ఇసుక దందా వాళ్ళది, ల్యాండ్ దందా వాళ్ళది, మైన్ దందా వాళ్ళది, ఈరోజు వైన్స్ కూడా దందా కూడా వాళ్ళది. అంత మరి ఇక్కడ జనసేనకి వాళ్ళ కార్యకర్తలు నాయకులు లక్ష్మణరావు గారు, ఏముంది అందులో? గతంలో లక్ష్మణరావు గారు ఒక్క మాట, గతంలో మీరు జనసేన పార్టీలో ఉన్నారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ప్రేమ తగ్గినట్టు లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ తగ్గినట్టు లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం టీడీపీ తక్కువ చేసినా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, పర్వతం ఎవరి దగ్గర తలవదు, తుఫాన్ ఎవరికి సలాం చేయదు, ఒక జెండాకున్నటువంటి పౌరుషం ఉంటుంది నాకు అని చెప్పి భారీ ఎత్తున డైలాగ్ చెప్పి దారంతా గతుకులు చీకటి నాకు ధైర్యం ఒకటే ఉంది ముందుకు సాగాలని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు. ఆ మాటలు ఏమైనాయి అంటున్నా నేను. ఈ రోజున మీరే బానిసలేకం చేయండి, పోయేదే ఉంది, ఎలా బానిస సంఖ్యలు తప్పు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. అరే మీరు బానిస్తాను చేస్తే కానీ మీకు జీవితం లేవు అన్నటువంటి ఈ లక్షణాలు చెప్తా ఉన్నారో నాకు అర్థం కాదు. ఈ రోజున నాగబాబు గారికి ఏదైతే మరి ఆయన అనకాపల్లిలో పోటీ చేస్తున్నారంటే ఎంపీ టికెట్ కూడా ఆయన త్యాగం చేసి సీఎం రమేష్ గారిని అక్కడ పెడితే ఆ టికెట్ కూడా ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తారంటే రాజ్యసభకు కూడా మరి నాగబాబు గారికి టికెట్ అని అంటున్నారు కదా. ఆ నాగబాబు గారికి కక్షతో కోపంతో ఆయన కాకినాడ పోర్టుకెళ్ళి అంగం చేసి ఒక సినిమా షూటింగ్ ఓజో సినిమాలో డైలాగులు అని చెప్పాడు అక్కడ ఆయన. సో ఇవన్నీ అర్థమవుతాయండి. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఎటు తీసుకెళ్తా ఉన్నారు. దేనికి పవన్ కళ్యాణ్ వచ్చి ప్రతిసారి ఒకసారి హోమ్ మినిస్టర్ ఎందుకు తిడతాడు, ఒకసారి స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడతారు, ఒకసారి విశాఖపట్నం దేని గురించి ఎందుకు మాట్లాడతారు, రిషికొండ గురించి, ఒకసారి కాకినాడ పోర్టు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది. లక్ష్మణరావు గారు ఒకటి కంక్లూడ్ చేయాలి మీరు, ఏర్పడేటప్పుడు సరైన ముడుపులు వాళ్ళకి పంచుకోలేనప్పుడు లోటుపాట్లు వచ్చినప్పుడు వీళ్ళకి రోడ్ల మీద వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అలవాటే రోడ్ల మీద పడుకొని అటు ఇటు దొరికి చొక్కాలు ఇప్పేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాటలు రావట్లేదు అన్నప్పుడు కూడా ఖచ్చితంగా చొక్కాలు ఏంటి కర్మ, మీరు అవసరమైతే కింద ప్యాంటు కూడా ఇంకేదో ఎప్పుడో రెడీ అవుతారు. అయితే ఒకటి లక్ష్మణరావు గారు ఒక మాట అయితే మీరు గుర్తుంచుకోవాలి, ఈ రోజున డిజిటల్ మీడియాలో ఒక ప్రచురణ వచ్చింది, అది ఇప్పుడు వైరల్గా మారింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి దొరికిన వెపన్ అని ఆ ప్రచురణ, దాని అర్థం, దాని సారాంశం అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుతున్న పవన్ కళ్యాణ్ అని అది ప్రచురించడం జరిగింది మహా డిజిటల్ పత్రిక. దాని గురించి ఏమంటారు మీరు? అక్రమార్కులు ఎవరు? మంచిదే, బాగానే ఉంటది. మనల్ని పొగడ్డానికి కొన్ని ఛానళ్ళు ఉంటాయి, మనం పొగడ్డానికి కొన్ని పత్రికలు ఉంటాయి, మనం తిట్టడానికి మనల్ని చెడుగా రాయడానికి పత్రికలు ఉంటాయి, మీడియా ఛానళ్ళు ఉంటాయి. దాని గురించి మనం పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. సాక్షి కూడా ఈ రోజున పిఠాపురంలో మీకు ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేశారు? పిఠాపురంలో పాప వర్మ గారి యొక్క బతుకులో మీరు ఎందుకు నీళ్ళు పోసారు? ఆయన ఆశలో మీరు నీళ్ళు చల్లలేదు కదా. కనీసం మీరు పిఠాపురంలో పోటీ చేయకుండా ఎంపీగా పోటీ చేశారా? మీరు దేశ రాజ్యాలకు వెళ్తే ఈ రోజున ఎవరిగా ఇంత చర్చ అవసరం లేదు కదా. పవన్ కళ్యాణ్ వెళ్తారని చెప్పలేరు కదండి, దానిలో కథనం వచ్చింది. వెళ్ళడం అంటే ఏంటంటే ఎమ్మెల్యేకి వెళ్తారా, మినిస్ట్రీకి వెళ్తారా, ఉప మినిస్ట్రీ పోస్ట్ తోని దేశ రాజకీయాల్లో ఊరంతా తిరుగుతారా? రైట్, కంక్లూడ్ చేయండి. సో నేను అదే అన్నా లక్ష్మీనాథ్ గారు, ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు పెట్టిన పార్టీ కోసం అది వాళ్ళ ఇష్టం. ఆయన రాష్ట్ర రాజకీయాలు చేస్తాడా, దేశ రాజకీయాలు చేస్తాడు, ఏదైనా వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ నాయకుల ఇష్టం. వాళ్ళు ఎలివేషన్లు ఇచ్చుకోనండి, RRR లాగే KGH లాగా ఏ కావాలంటే వాళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకోనండి, మాకేం కర్మ. కానీ మేము ఒకటో చెప్తున్నాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల్లో జరుగుతున్నట్టు అక్రమ రవాణా ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో వీళ్ళకి చేయడం పోలీసు వ్యవస్థను దూరంపూడి చంద్రశేఖర్ వీళ్ళు సిగ్గుమాల్చారు. వీళ్ళు చేతగాతరం, వీళ్ళు చత్తుకాలు కాబట్టి ఈ రకం గడుపుతూ ఉన్నారు. నిజంగా నా 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంటే నాయకులైతే ఈ రకంగా పరిపాలన ఉండదు కదా. రైట్, ధన్యవాదాలండి. మీరు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు రేఖ లక్ష్మణరావు గారు ధన్యవాదాలు. సుజాత్ గారు లక్ష్మణరావు గారు మాట్లాడారు, మీరు రియాక్ట్ అవ్వాలి.
సార్ వైసీపీ నాయకులకి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జీర్ణించుకోలేకపోతున్నారండి. వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఒక పక్క మొత్తానికి మూలన పడిపోయిన రాష్ట్ర ఖజానాన్ని చక్కదిద్దుకుంటూ అలాగే ఆ, ఫీజులు రియంబర్స్మెంట్ సార్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందో ఫీజు రియంబర్స్మెంట్ చేసుకుంటూ రైతుల దగ్గరికి ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళ బకాయిలు తీర్చకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు తీరుస్తుంది సార్. కొన్ని వేల కోట్ల బకాయిలు తీర్చారు ఇప్పటి వరకు, అది వీళ్ళకి కనిపించదు. పీడిఎస్ రైతుని పట్టుకుంటే అక్రమంగా మన దేశ సంపదను అంతా దోచేస్తుంటే మన ప్రజలకి పేద ప్రజలకి ఇచ్చే బియ్యాన్ని పక్క దేశాలకు అమ్ముకుంటుంటే వాటి మీద ఉక్కుపాదం మోపుతుంటే వీళ్ళకి కడుపు మంటగా ఉంటుంది ఈ రోజు. ఎందుకంటే మరి వారి నాయకులు ఈ యొక్క అక్రమ సంపాదనను అడ్డుకుంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాంట్ ప్రకారం అన్ని ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క శాఖలో కూడా ప్రక్షాళన చేసుకుంటూ పోతుంటే వీళ్ళకి మింగుడు పట్టలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలంటారు, లేదంటే ఎంపీగా పోటీ చేయాల్సి ఉందంటారు. అంటే మా పార్టీ ఎలా నడిపించాలి, మా పార్టీలో ఎవరెక్కడ పోటీ చేయాలి, మా కార్యకర్తలకు ఏం చేయాలి అన్ని వీళ్ళే చెప్పేస్తారు సార్. అంటే పక్క పార్టీలు ఎలా నడిపించాలి కూడా వీళ్ళే చెప్పేస్తారు. వీళ్ళు మాత్రం 151 ఇస్తే ఈ రోజు 11కి వచ్చి కూర్చున్నారు. వీళ్ళు వేరే వాళ్ళకు సలహాలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు షర్ట్ ఇప్పేసి రోడ్ల మీద తిరిగారంట. ఎక్కడ తిరిగారయ్యా మరి? ఈయనకి ఎక్కడైనా కనిపించారేమో, కల్లో కనిపించారేమో లక్ష్మణరావు గారికి. ఏదేదో మాట్లాడతారు సార్. అదే వాళ్ళ కడుపు మంట బయట కనిపిస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదు. ప్రజలు పెద్ద ఎత్తున జేజేలు పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ సార్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు, రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది. ఇదివరకు మనం చూసాం గత 5 ఏళ్లలో ప్రశాంతంగా ఉన్న కోనసీమ జిల్లాల్లో రక్తపాతాలు సృష్టించారు. వైజాగ్ లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండే వైజాగ్ లో నడి రోడ్డు మీద పరిగెట్టించి హత్యలు చేశారు సార్. ఇప్పుడు మరి అటువంటి వాతావరణం లేదు. ప్రజలందరూ శాంతి సామరస్యాలతో ఉన్నారు. అలాగే ప్రభుత్వం చేసే పథకాలు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. ఇంకొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి, ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అప్పులు ఆంధ్రప్రదేశ్ గా చేసి చెప్ప చేతికినిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు జరిగాడు అన్నది ప్రజలందరికీ అర్థమైంది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్రజల నుంచి సహకారం ఉంది. అలాగే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద ఇంకా చెప్పాలంటే సార్, ప్రజల నుంచే ఒత్తిడి పెరుగుతుంది. మా పార్టీ మీద కానీ, కూటమి నేతల మీద కానీ, మా కార్యకర్తల నుంచి అలాగే ప్రజల నుంచి. ఎందుకంటే వీళ్ళు గత 5 ఏళ్లలో ప్రజల్ని ఏ రకంగా హింసించారు, ఏ నియోజకవర్గాల్లో ఎంతెంత భూములు కబ్జా చేశారు అన్నది ఒక పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది సార్. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ రోజు రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ అని ప్రజలే కోరుకుంటున్నారు. ఈ రోజు అది అమలు చేయాలి. అటువంటి ఏదైతే మా యొక్క హక్కుల్ని కాలరాసిన వాళ్ళందరినీ శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ రోజు ఏదైతే అధికారులు వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ వైసీపీ నాయకులకి వత్తాసు పలికారు, వాళ్ళందరికీ శిక్ష పడాలని ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రకారమే ప్రజల అభీష్టం ప్రకారమే ఈ రోజు పరిపాలన సాగుతుంది. ప్రజలు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి సంక్షేమం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఏదైతే అవినీతిగా సొమ్మంతా మనం దోచేశారో అవన్నీ కూడా కట్టించే పనిలోనే ఈ రోజు ప్రభుత్వం ఉందండి. వీళ్ళు ఎంత కడుపు మంట బయట పెట్టుకున్నా పవనే వెపన్ అని అంటున్నా, కంక్లూడ్ చేయండి దాని గురించి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెపనే అండి. రాష్ట్ర అభివృద్ధికి అలాగే దేశ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక వెపనే అండి. ఫుల్లీ లోడెడ్ వెపన్ అని అనుకోవచ్చు. రైట్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి. రాజకీయ పరిణామాలతో పాటు అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు శాసనసభ రాకుండా బయట కూర్చొని మైకుల ముందు మాడుకుంటా ఎరుబాగులో వ్యవహారాలు చేస్తా ఉంటే ఎవరు జనాలు చేయించుకుంటారు మిమ్మల్ని? ఈరోజు ఎమ్మెల్యే గెలిచారు, 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు మీ జిల్లాలో పార్టీ ఆఫీసులు మూసేశారు, రాష్ట్ర ఆఫీసులు మూసేశారు. మీ నాయకుడు కర్ణాటకలో కూర్చొని బంగాళాలో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు మానే సీజనల్ పొలిటీషియన్ అయిపోయాడు కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల నుంచి వైఎస్ఆర్సీపీకి అవసరం లేదు కదా. మరి ఎందుకు రాష్ట్ర రాజకీయాల నుంచి మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఒకవేళ మాట్లాడితే మంచి సూచనలు చేయండి. ఈరోజు ఆ రైస్ స్మగ్లింగ్ పట్టుకున్నారని భయం మీకు ఎందుకు అంటే దీని వెనకాల మీరు ఉన్నారు. సో తెలిస్తే
బయట వచ్చే దొంగలని బయటకు వస్తారు. సో ఇవన్నీ ఏదో రకంగా డైవర్ట్ చేయాలని మేము అమలు చేయలేదు, సూపర్ సిక్స్ చేయలేదు. మీరు చూసారా ఈరోజు రెండు రాష్ట్రాలు ఎంత హ్యాపీగా ఉన్నారు, గుడి మీద చేసి నిద్రపోతున్నారు. ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యో, రోడ్లు ఎంత బాగా కొంత లేకుండా పూర్తి చేస్తున్నాం, అమరావతి ఏ విధంగా పరిగెడుతుందో, పోలవరం వర్క్లు స్టార్ట్ అయ్యాయో, వైజాగ్ జోన్ రైల్వే జోన్ 5 ఏళ్లు ఇద్దరు గాండ్రించి పడుకున్న ప్రభుత్వం వైజాగ్ జోన్ బిల్డింగ్ వర్క్ జరుగుతూ ఉంది. అలాగే అమరావతి రోడ్ లైన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పనులన్నీ వేగవంతంగా అభివృద్ధి దిశలో పరిగెడతా ఉంటే చూసి ఓర్వలేక 5 ఏళ్లు విధ్వంసం చేసేసి రాష్ట్రాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారంటే మీకు ఏం తప్పలే కదా. మీరు ప్రజారంజకంగా పరిపాలన చేస్తుంటే మీకు ఈగితుంది కూడా ఉంటుంది. నా ఇంటికి కూడా పీకలేవని చెప్పి ఈరోజు 11 పెట్టి పీకేసే జనాలు. సో అది కూడా ఇంకా మాకు అక్కర్లేదు, నువ్వు కర్ణాటక వెళ్ళిపో అని చెప్పి కర్ణాటక పంపించేశారు. మీ నాయకుడు కష్టపోడు, తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఉండడు, పార్టీ ఆఫీస్కి రాడు, కార్యకర్తలు కలవడు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే పడిచినోడు, పోయి తాడేపల్లి కూర్చొని వ్యాపారం తీసుకుంటాడు. చెప్తాను కాబట్టి నేను ఒకటే చెప్తున్నా సార్, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా భవిష్యత్తు ఉంది. ఆయన నేషనల్ లెవెల్లో ఎదిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ విజ్ఞత పరిమితి చెందిన నాయకుడు డెవలప్ అయ్యాడు. ఖచ్చితంగా ఆయన మాట ఈ రోజు రాష్ట్రంలో మీడియాకి కానీ దేశ ప్రజలకు కానీ కూడా ఒక వేదవాక్గా వస్తా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరింత ఆయన సానబట్టుకుంటే గొప్ప నాయకుడు అవుతాడు, ప్రజలకు ఆదర్శవంతమైన నాయకుడు అవుతాడు. ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో సంచలనం తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడు అవుతాడని ఆశపడుతున్నాం. తప్పేం కాదు కదా. ఆయన ఖచ్చితంగా ఆయన రాజకీయ పార్టీ ఎదగాలని కూడా మేము కోరుకుంటాం. రైట్, మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు చౌదరి గారికి, సుజాత గారికి, లక్ష్మణరావు గారికి నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, డిజిటల్ మీడియాలో ఒక పత్రిక ప్రచురించిన పవన్ కళ్యాణే బీజేపీ వెపన్ అని ప్రచురించిన ఇది ఇప్పుడు వైరల్గా మారిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒక వెపన్ అని ప్రచురించడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ ఒక వెపన్ సార్, దాని గురించి వ్యాఖ్యానించే ముందు ఒక 1 minute లో లక్ష్మణరావు గారి వ్యాఖ్యలకి చిన్న సమాధానం చెప్పి అప్పుడు మాట్లాడతారు. చెప్పండి సార్, చెప్పండి. లక్ష్మణరావు గారు చేసిన వ్యాఖ్యలు కనుక పాప ఆయన ఆవేదన ఉంది సార్. ఎట్లాగంటే అసెంబ్లీ సాక్షిగా పోరాడాల్సిన మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియా సాక్షిగా పోరాడుతున్నాడు. ఆయనేమో అసెంబ్లీ అగ్గోటి బెంగళూరులో ఉంటానంటున్నాడు, మమ్మల్ని రోడ్ల మీదకి వచ్చి పోరాడమంటున్నాడు. ఇదే అక్కడ కర్మ మాకు. ఈ జనసేన పార్టీ అధికారంలోకి వస్తాదే పవన్ కళ్యాణ్ గారు దేశ స్థాయి నాయకుడు అవుతాడని ఉంటే నేను జనసేనలో ఉండేవాడిని, ఈ వైసీపీలోకి ఎందుకు వచ్చాను రా బాబా అన్న బాధను వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినాక పవన్ కళ్యాణ్ గారి మీద కోపం చూపిస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూరలో కరివేపాకులో తీసేస్తారంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని కూరలో కరివేపాకులో తీసేసినా కానీ ఆయన సినిమాలు తీసుకుని బతికేస్తాడు, లేదా మట్టి కుండలో అన్నం తిని బతికేసే జీవన విధానం అవుతుంది. అతన్ని నన్ను కూరలో కరివేపాకు తీసి పారేస్తే రోడ్ల మీద పడిపోతాము, అతను ఆలోచించుకోమనండి వైసీపీలో అతని స్థాయి ఏంటన్నది. ఇక ఇప్పుడు ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు శివసేనని విడదీసింది బీజేపీ మోసం చేసింది అంటున్నారు కదా. శివసేన విడదీసింది మోసం, ఇది సిండే శివసేన విడదీసి మోసం చేశాడంటే కాంగ్రెస్ మోసం చేసింది జగన్మోహన్ రెడ్డికి కూడా మోసమే కదండి. కాంగ్రెస్ ని ఎడగొట్టి పార్టీ పెట్టాడు కదా, జగన్మోహన్ రెడ్డి తప్పే కదా. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అడగమని లక్ష్మణరావు గారిని. మాజీ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే, వాళ్ళ దానిలో ఉన్నవాళ్ళు మొత్తం అంటారా? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు బీజేపీది సింగేది తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారిది వైసీపీది తప్పే. ముందు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టి అడగమనండి ఈ లక్ష్మణరావు గారిని. ఇక ఈ పవనే వెపన్ అన్నదానికి సమాధానం చెప్తాను సార్. మీకు గుర్తుందో లేదో, మన అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తుండగా మీరు నా వాయిస్ తీసుకున్నారు, గుర్తుందో లేదో? గుర్తుంది, చెప్పండి. నేను ఆ రోజే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో ఒక ప్రధానమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ రోజు ఏ మీడియా కూడా ఇప్పుడు హైలైట్ చేయలేదు సార్. నేషనల్ మీడియా కూడా నేనే మొట్టమొదటి చేసే 11:30-12 గంటల టైంలో మీకు వాయిస్ ఇచ్చా. నేను ఆ రోజే చెప్పా, బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పాత్ర లేకపోతే తెలుగుదేశం బీజేపీ కలిసి ఉండేవి కాదు. బీజేపీ ప్రభుత్వం రావడానికి పవన్ కళ్యాణ్ గారే ప్రధానమైన పాత్ర అని ఆ రోజే చెప్పాను సార్. నేను మన మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ లో కూడా నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన 12 నియోజకవర్గాలని కాదు, మా యావత్ మహారాష్ట్రలో కూడా ఇది సనాతన ధర్మం అనే ఎఫెక్ట్ చూపించి హిందువుల్లో మొత్తం ఒక ఐక్యత తీసుకొచ్చింది. అది 1% అవును, 2% అవును, 5% అవును. ఆ పర్సంటేజ్ ఓట్ల వల్లే బీజేపీ విజయానికి, బీజేపీ అత్యధిక మెజార్టీ రావడానికి, అత్యధిక సీట్లు రావడానికి ప్రధానమైన కారణం అయింది. అయితే
ఇదే ఎఫెక్ట్ ని నా వాయిస్ నాకు వినిపిస్తుంది సార్. పర్లేదు, మాకు బాగానే వినపడుతుంది, ప్లీజ్ సార్ కంటిన్యూ. ఇప్పుడు బీజేపీ అసలు అంటే నరేంద్ర మోడీ గారు లేదా అమిత్ షా గారు వచ్చిన తర్వాత విహెచ్పి ఆర్ఎస్ఎస్ వాయిస్ వినిపిస్తలేదు, కానీ అసలు బీజేపీ పార్టీకి మూల స్తంభాలు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ ఇటువంటి సంస్థలు సార్. ఆ సంస్థలకి ప్రీతిపాత్రమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిగా కనిపిస్తున్నారు. ఓకే, అలాగే అమిత్ షా నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలం కానీ, పవన్ కళ్యాణ్ యొక్క త్యాగాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ధైర్యం కానీ, ఇప్పుడు మహారాష్ట్ర లాంటి స్టేట్ లో సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తి కానీ ఈ రోజునది హైదరాబాద్ కి చెందిన ఒక ముస్లిం నాయకులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము గట్స్ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో పవన్ అక్షర్ సత్యం గారు, ఇంకొక కళ్యాణ్ క్వశ్చన్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఒక పట్టులాగా దొరికారంటున్నారు, మరి బీజేపీతో పాటు ఎటువైపు చూసుకున్నా ఆయన అందరికీ కూడా శత్రువు అయిపోతున్న పరిస్థితి. మరి ఈ రోజున ఆయన రక్షణ పరిస్థితి ఏంటంటారు? కేంద్రం ఒకవేళ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ విషయంలో, రక్షణ విషయం? ఖచ్చితంగానండి. ఇప్పుడు రక్షణ అన్నది ఒకటి చెప్పాలి నేను, ప్లస్ ఈ పవనే వెపన్ అనే దానికి నెగిటివ్ కూడా ఉంది సార్. ఈ లక్ష్మణ్ రావు గారు చెప్పిన ఒక పాయింట్ కి మాత్రం నేను చెప్పాలి, దానికి ఏకీపిస్తాను. ఆ రెండు మాత్రం చెప్పాలి. మీరు నెగిటివ్ చెప్పకపోతే మళ్ళీ జనాలకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, ఏది మీరు 15 నిమిషాల్లో హిందూస్థాన్ లేపేస్తానన్నారు, రా చూసుకుందామని. అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కానీ ఇవాళ చచ్చుపడ్డ సనాతన ధర్మాన్ని తట్టి లేపిన వ్యక్తి ఈ రోజున ఒక విహెచ్పి ఆర్ఎస్ఎస్ తర్వాత పవన్ కళ్యాణ్ గారండి. అటువంటి వ్యక్తి మీద అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడులు ఉంటాయి. అలాగే ఇప్పుడు బియ్యం మాఫియా కొన్ని వేల కోట్ల రూపాయల బియ్యం మాఫియా మీద పోరాడుతున్నాడంటే ఆ పోర్టుకి సంబంధించిన ఓనర్స్ కానీ, ఆ బియ్యం మాఫియా అంతర్జాతీయంగా చేస్తున్న బియ్యం మాఫియా వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేసే అవకాశం ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎదుర్కొంటారో, ఎటువంటి రక్షణ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కొని తట్టుకుని నిలబడతారనేది ప్రధానమైన సమస్య. ఇచ్చే అవకాశం ఉందంటారా? రక్షణ ఇచ్చే అవకాశం ఉందంటారా కేంద్రం? ఖచ్చితంగా ఇవ్వాలండి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే ఒక సనాతన ధర్మం అనేది ఒక థ్రెట్ అయితే, ఈ బియ్యం మాఫియా అనేది, అంతర్జాతీయ బియ్యం మాఫియా అనేది ఇంకొక థ్రెట్ అండి. అలాగే ఇప్పుడు పోలీసు వ్యవస్థ, మీరు పోలీసులు నిద్రపోతున్నారో, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది చిన్న స్టేట్మెంట్ కాదండి. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్టే. ఈ థ్రెట్లను ఎలా ఎదుర్కొంటారు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఎటువంటి రక్షణ కల్పిస్తారు అనేది పెద్ద క్వశ్చన్ అండి. ఇవ్వకపోతే మరి మిత్రధర్మం ఏముందండి చేసినప్పుడు? నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ కానీ అటువంటి వ్యక్తులు నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా రక్షణ కల్పిస్తారు సార్ ఆ విషయంలో అయితే. రైట్ సచిన్ గారు, ఇప్పుడు ఏదైతే చెప్పాలి, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏ స్థాయికి వెళ్తారు? కేంద్ర మంత్రి స్థాయి కోసం అయితే ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం వదిలేసి చేసి ఢిల్లీకి వెళ్తారని నేను అనుకోవటం లేదు. ఖచ్చితంగా వెళ్ళరు. తర్వాత లక్ష్మణ్ రావు గారు అన్నట్టుగా జనసేన పార్టీని బీజేపీలో కలుపుతలేదు, అని బీజేపీలో కలిపేస్తాం లేదు. ఖచ్చితంగా ఆయన పార్టీ పెట్టిందే చిరంజీవి గారు అన్నకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? రాష్ట్రాన్ని ఇడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, వ్యవస్థలు ప్రక్షాళన చేయడం కోసం పార్టీ పెట్టాడు. దానికోసమే అతను పుట్టులు పెట్టుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం సీఎం చేయడానికి కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో చేసిన స్టేట్మెంట్లు కానీ, లేదా హోం వ్యవస్థ మీద చేసిన స్టేట్మెంట్లు కానీ, రేపు పొద్దున భవిష్యత్తులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వబోతున్నాడో, పవన్ కళ్యాణ్ గారు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా జాతీయ స్థాయిలో పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం నుంచి సెంట్రల్ పంపేస్తే మంచిదా అని తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కోరుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ దాంట్లో నిజమని అనుకోవట్లే. చివరిగా చెప్పండి, కాకినాడ అటువంటి కుట్రల్లో కూడా కుట్రలు బలి కాకుండా పవన్ కళ్యాణ్ గారు తగిన జాగ్రత్తలు తీసుకుని కేంద్ర రాజకీయాల్లోకి, రాష్ట్రంలో ఉన్న పట్టును వదులుకోకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా తిరుగుతూ చక్రం తిప్పుతారని నేను భావిస్తున్నాను సార్. తిప్పాలని భావిస్తున్నా. చివరిగా చెప్పండి, ఎప్పుడైతే కాకినాడ పోర్టులో అక్రమార్కుల్ని పట్టుకున్న షీజ్ ద జిప్ అని చెప్పారో, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల్ని, విసిరిన చెలోక్తుల్ని ఎలా చూస్తారు? చివరిగా చెప్పండి సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి, పేర్ని నాని గారికి కాకినాడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రజల నుంచి సేకరించిన కోటా బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని
ఇవాళ చెప్తూలే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్న తర్వాత అదిగో తెలుగుదేశం ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈఎంపీ షిప్ కూడా ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇవాళ అధికారం వచ్చిందని చెప్తూలే ప్రతిపక్షంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం మాఫియా నడుస్తుంది. దానికి నాకు అధికారం వస్తే మీరు తట్టుకుని నిలబెడతా ఉన్నారు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారండి? ఇదే పేసి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ వైఎస్ఆర్ కేశవ్ గారు ఈఎంపీ మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు తీసుకుని ఊరుకున్నారైనా షిప్లు మరి ఆ రోజు ఎందుకు పట్టుకుని నిజంగా చేస్తే పవన్ కళ్యాణ్ గారు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయొద్దంటే అంటాం లేదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. రూల్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేస్తే మొత్తం బియ్యం ఎక్స్పోర్ట్స్ అంతా బ్లాక్ చేయమంటోలే. ప్రజల నుంచి వచ్చే ప్రభుత్వం 49 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా బియ్యం ఇస్తుంది. ఆ బియ్యాన్ని మళ్ళీ 10 రూపాయలు కొనుక్కొని 100 రూపాయలు అమ్ముకుంటున్నాడు. ఇది అక్రమ వ్యాపారం. ఇటువంటి వాటిని ఎదుర్కోవాలి, దీనికి సరైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాడు. కానీ బియ్యం ఎక్స్పోర్ట్స్ అందరినీ బ్లాక్ చేయమని అంటలేదు సార్. అది తప్పది. ఎందుకంటే అంబటి రాంబాబు రైట్. ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అక్షర్ సత్యం గారు, విఎస్ఆర్ చౌదరి గారు, రేగడి లక్ష్మణరావు గారు, సుజాత కాజా గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ రోజున రాష్ట్ర స్థాయి నేతగా కాకుండా దేశ స్థాయి నేతగా ఎదుగుతున్న పరిస్థితి. మరి రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే చరిష్మా ఉందో దాన్ని కానీ కరిష్మాని కానీ నీతి నిజాయితీలని కానీ సంబంధించిన కానీ అన్నింటినీ వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక మంచి ఆంధ్ర ప్రజలకి మంచి చేసే అవకాశం 100% కనిపిస్తుంది అంటలో ఎటువంటి డౌటే లేదు. అదేవిధంగా ఏదైతే మహా డిజిటల్ పత్రిక ప్రచురించిందో పవన్ కళ్యాణ్ బీజేపీకి దొరికిన ఒక వెపన్ అని, ఆ వెపన్ని ఏ రకంగా యూజ్ చేసుకుంటుంది అనేది కింద మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్స్ తెలియజేయండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండి.